ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 145వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. 145వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన మాసంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, తన యందు భయభక్తుల వారు కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఈ యొక్క వాగ్దానము మన కుటుంబాలకును మన జీవితాలకును అన్వయించుకొని దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని ఈ నూతన మాసంలో మొదటి దినంలో మనందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునగాక. మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు యొక్క జీవితంలో ఏ రీతిగా అయితే దేవుడు ఆశీర్వదించాడో, దీవించాడో, బలపరిచాడో, తన వ్యక్తిగత అనుభవాల్లో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేరుస్తూ ఉంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ఉంటారో, అటువంటి వారి యొక్క అవసరతలను తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, అటువంటి వారు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. రెండు కార్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము ఒకటి, తరువాత రెండవది ఆయనను ప్రార్థించేటువంటిది. రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే 10వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీ క్రియలను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుని, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు అనేకములుగా ఉంటున్నాయి దావీదు జీవితంలో. ఒక సాధారణమైనటువంటి స్థితి నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు దావీదును మార్చాడంటే ఎంతో మరి గొప్ప విషయంగా మనము దావీదు జీవితం నుంచి చూడగలం. ఇంకా 14వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తేటువంటి వాడు. పడిపోయేటటువంటి వారు, ఈ లోకంలో పడిపోయేటటువంటి వారు, ఈ లోకం అనగా పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. ఆ యొక్క లోకంలో పడిపోయేటటువంటి వారిని ఉద్ధరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కృంగిపోయినటువంటి వారిని పైకి లేవనెత్తేటువంటి వాడుగా ఉంటున్నాడు. కృంగిపోయినటువంటి స్థితి, పడిపోయేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన ఉద్ధరిస్తాడు. ఆ యొక్క కృంగిన స్థితిలో నుండి పైకి లేపేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట శ్రేయస్కరము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. అయితే 20వ వచనంలో మనం గమనించినది, యెహోవా తను ప్రేమించే వారందరినీ కాపాడును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తారో, అటువంటి వారందరినీ కూడా ఆయన మరి ప్రేమించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారు, ఆయన్ని ప్రేమించేటువంటి వారు, ఆయనకు మొరపెట్టేటువంటి వారు, ఈ 3 కార్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రైస్తవ బిడ్డలుగా మనం ఉన్నప్పుడు
దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఆయన్ని ప్రార్థించటము అలవాటు చేసుకోవాలి. అంత మాత్రం కాదు, ఆయన్ని ప్రేమించటము మనం నేర్చుకోవాలి. ఈ 3 కార్యాలు మనం చేసినప్పుడు ఆయన మనల్ని మన మొరను ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన కోరిక ఆయన నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మనం కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ దాన్ని రండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన మాసంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని స్వీకరించి మన జీవితాలకు, మన కుటుంబాలకు అన్వయించుకొని ఈ వాగ్దానం ప్రకారం జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడు ఈ యొక్క మాటలను మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చను.